నా పేరు గురుమూర్తి. ఎవరి మీద? తిప్పవరం. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. రైతుల పట్ల ఎట్లా ఉంది పరిపాలన? ఇక రైతుల పరిపాలన అంటే కాలంగా దానికి ఎవరు ఏం చేయలేదు. ఏ నాయకుడు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు కేసీఆర్ అని ఏం చేస్తారు? కేసీఆర్ అంటే చేసిండు పాపం, వరసతల్లేని ఇచ్చిండు ఒక వాస్తవం చెప్పాలంటే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ వరసతల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. నీళ్ళు గోదావరి నీళ్ళు కింద పోతున్నాయి, ఎత్తిపోయాడని చెప్పేసి చాలామంది అంటారు. ఎత్తిపోతలేడు, ఎత్తిపోతల పథకం అని అన్నారు. మరి ఆ ఎత్తిపోతల పథకం లేదు, ఏది లేదు. దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు దుక్కి దున్నేది, ఇప్పుడు వరకు దుక్కి దున్నేది. ఏదైనా బొబ్బెర్లు అన్నా, పెసలు ఇలాంటి ఏదైనా పప్పు గింజలు వేద్దానన్నా మళ్ళీ 4 చినుకులు పడితే ఊట పడతాయి. చిలక కాదు కండి, ఇది మొత్తం వరి మొత్తాలు కాబట్టి నీళ్ళు ఆగుతుంది. ఇక అడిగిరంటే అడుగుతూనే ఉన్నారంట. కానీ ఇప్పుడు మన ఇది కోమట వెంకటరెడ్డిగా ఆయన చెర్లలో కూడా ఇచ్చే ప్రసక్తి లేదు అంటున్నట్ట. అసలు నీళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు, ఖమ్మం వరకే ఖమ్మానికి పోతాయి నీళ్ళు, మొత్తం షటర్లు వేయాల్సిందే, చెర్లకు కూడా ఇయ్యము. ఒకవేళ చెర్లకి ఇస్తే వచ్చే నీళ్ళ ఆశపడి నీళ్ళు నాట్లు పెడతారు. వాళ్ళ నాట్లు పెడితే పరిస్థితి ఏందని ఆలోచించి నీళ్ళు ఇవ్వట్లే. మళ్ళీ రైతులు మళ్ళీ ధర్నాలు చేస్తూనే ఉంటారుగా. ఇప్పుడు చెర్లలో వదులుతారండి, వదిలినప్పుడు మరి నీళ్ళు పోయినప్పుడు ఎవరైనా ఊరుకోరుగా, నాట్లు పెడుతూనే ఉంటారుగా. మరి ఆడ నీళ్ళు ఏమంటారు? అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కానీ మరి భగవంతుడు కరుణించట్లేదు. గట్టిగా వర్షం కొడితే వచ్చినా ఏనంటారు. మరి ఈ ఒడ్లు కొనలేకనో దేనివల్లనో దేనివల్లనో అసలు ఇవ్వలేకపోతారు. ఒడ్లు కొనలేకని ఇదంతా అనుకోవాలంటే. మళ్ళీ కింద వృధా పోతుంది మరి ఆంధ్రాకు. ఇక ఆంధ్రా కంటే మరి ఇక అది వాళ్ళ వాటాలు ఉన్నాయో, ఏ శర్లం ఉన్నాయో ఎట్లో మనకు తెలియదు ఆ విషయం. అట్లా అనమాట. ఇక అసలు అయితే ఆంధ్రాకు కూడా ఇవ్వకూడదు. మరి మన తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రాకి ఇవ్వటం చాలా తప్పు వ్యవహారం అది. మనం ముఖ్యమంత్రికి సేవ ఉండాలి కదా మరి. ముఖ్యమంత్రి మరి ఆయన శివ గుట్టేట్టు కూడా లేనప్పుడు మనం ఏం చేయగలుగుతుందని. ఆయన మరి వాళ్ళిద్దరు అన్నదమ్ములేగా ఒకప్పుడు, అర్థమైందా? ఇప్పుడు ఇదో మన రాజశేఖర రెడ్డి గారు కనుక పట్టాభిషేకం ఎట్లా ఒప్పచెప్పిండో జగన్మోహన్ రెడ్డి గారికి, ఈయనకు కూడా చంద్రబాబు నాయుడు ఆయనకి ఇద్దరు కలెక్షన్ డీలింగ్స్ కాబట్టి ఆంధ్రాకి ఇస్తారు. ఆయన అల్ల నుంచి వచ్చిన స్వామిగా. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే మన ఈయన పద్మావతి. ఎట్లా పనితీరు ఎట్లా ఉంది మేడం? ఇక పనితీరు అంటే ఇక అందరికి పనితీరు లెక్కనే ఉంది. ఇక అంతే, ఇక ఏం లేదు. ఎవరైనా ఏం పట్టించుకునేది ప్రసక్తి లేదు. మరి సారు మంచి మంత్రి, పక్క నియోజకవర్గమే, మంచి అభివృద్ధి చేసుకోవచ్చు కదా. ఏ అభివృద్ధి చేసిండే? ఖమ్మం పంపుతుంటే నీళ్ళు లేదు కానీ ఎక్కడి నుంచి మా ఇంటి మొంగల నుంచి నీళ్ళు పోతుంటే ఏరే ఇంటికి పంపుతుంటే మాకు బాధ అనిపించదా? మరి ఆయన మంత్రి ఉండి ఏం చేస్తాడు? మరి ఏం చేస్తుండే? మరి ఆయన కూడా మరి ఏమైనా వాటాలు ఉన్నాయో, శర్లమని ఉన్నాయో, ఏం పాడినో మాకు తెలియదు. ఆ నీళ్ళు వస్తాయని ఆశ కానీ ఇక రావు, రానట్టు అనుకోను. అయిపోయింది, నీళ్ళ విషయం కూడా అయిపోయింది. మీరు ఇంతగానే ఇబ్బంది పడుతున్నారు మీరు. యూరియా దొరకట్లేదు, నీళ్ళు ఇస్తలేరు, ఇలాంటి చాలా హామీలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. మళ్ళీ గెలుస్తాడా అంటే చెప్పలేము. అది ఇష్ట చక్రం ఇటు తిప్పుతారు, భగవంతుడు ఎవరు రాతుంటే అదే గెలవచ్చు కూడా. దాన్నే ఉందండి. నాకు పార్టీ అంటే పార్టీ దాన్నే ఉందిలే. కానీ నాది ఏ పార్టీ అన్నా కానీ అలా మనిషిని వ్యక్తిగతాన్ని బట్టే ఓటేయగలుగుతాం. అలా తులం బంగారం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, 99 చెప్పిర్రు. ఏంది ఆ సీటు మీద కూర్చోవడానికి, ఓన్లీ సీటు మీద కుర్చీ మీద కూర్చోవడానికి ఇదంతా పోరాటం చేసినాడు. ఏమైనా చేస్తుండ? ఏం చేస్తాడు శర్లమని? ఏముంది ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి పథకం కూడా సరిగ్గా ఇస్తుండో ఏట్లేదో ఆ పాప పుణ్యం తెలియదు. మరి ఆ బీమా ఇది చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తాయిగా, అవి తీసేసిండటగా పూర్తిగా 5 లక్షలు బీమా పథకం ఏదో, అవి కూడా తీసేసిండట. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే 10 సంవత్సరాలు? కేసీఆర్ అయితే నెంబర్ 1 చేసిండు, మంచిగా చేసిండు. వాస్తవం చెప్పాలంటే నీళ్ళు వరుస తల్లి ఇచ్చేనా రైతులను ఇబ్బంది పెట్టలే. అది ఒకటి నచ్చిన కేసీఆర్ పాపం కరెక్ట్ మనిషి. ఎండాకాలంలో కూడా మత్తడి దుంకి అట్లా నెంబర్ 1 చేసిండు కేసీఆర్ గారు. ఉన్న విషయం చెప్తున్నా, రైతులకు కూడా నెంబర్ 1 చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఒక్కొక్క నైటు కరెంటు లేని టయాన 24 కరెంటు లేని టయాన ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫారాల మీద పోయి ఫీజులు వేసి, అర్ధరాత్రులు ఫీజులు వేసినప్పుడు ఫీజులు వేయబోయి కూడా రైతులు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఆ మహానుభావుడు కేసీఆర్ గారు గెలిచిండు. 24 గంటల కరెంటు తొడగొట్టి సవాల్ చేసినట్టు 24 గంటలు కరెంటు ఇచ్చిండు. రైతులు కూడా మంచి ప్రశాంతంగా ఉంది ఇవాళ. ఓకే. అప్పటి నుంచి ఆ పరిపాలన ఈ పరిపాలన పోల్చుకుంటే ఎవరిది మంచిగా ఉన్నది అంటే? చూడబోతే కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఉన్న విషయం చెప్తున్నాం.
మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కేసీఆర్ అప్పు చేసిండు రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసినట్టు చెప్తాడు కదా. ఈయన అప్పు చేయకుండా ఉంటాడా? ఈయన కూడా ఏమంటాడు తెలుసా ఇప్పుడు ఇప్పుడు ఇంటి పెత్తానం ఇచ్చినప్పుడు ఎవరు ఊరుకుంటారండి? ఆ, ఈయన అప్పు చేసే పోతాడు. ఎవరు మంచి పని చేసిండు కదా రేవంత్ ఆ. కేసీఆర్. కేసీఆర్ నెంబర్ 1 పనులు చేసిండు ఉన్న విషయం చెప్పాలంటే. ఈయన కూడా ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు ఈయన చేసింది ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? మరి ఏమైనా పథకాలు మీ ఇంటికి వచ్చినాయా? ఏమీ రాలే, ఆ, ఏం పథకాలు కూడా రాలే, ఆ. మా ఇంటికి ఏం రాలే. ఆయన అప్పు చేసిండు, మంచిగా చెరువులు నింపించిండు, కాళేశ్వరం కట్టిండు, అన్ని చేసిండు. నెంబర్ 1 చేసిండు ఈయన కేసీఆర్ ఏం మాత్రం. చేసిండు మరి 4 లక్షల కోట్లు? ఇక చేసింది ఏం సున్నే మనిషికి, ఆ, గుండు గీకుచ్చుకోవటం ఏం లేదు ఇక, ఆ. అంతే తప్ప ఏం లేదు ఇక. ఏ అంటాడు నిన్న మీటింగ్లో రూపాయి కూడబెట్టుకొని నేను మంచిగా పరిపాలిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమో నా పైన కుట్రలు చేస్తున్నారని చెప్తారు. ఏం చేస్తారు? ఆ, ఇప్పుడు ఆంధ్రాకి నీళ్ళు పోతుంటే కళ్ళు తెరిచి మా మంత్రులు, తెలంగాణ మంత్రులు కూర్చొని అటే పంపుతుంటే మరి ఇది కుట్ర పని కాకుండా మంచి పని ఇది. ఆ. అయాల అసలు తెలంగాణ ఏటే చాలా తప్పు వచ్చింది. తెలంగాణ అయాల అన్నారు, తెలంగాణ కన్నీరు ఆంధ్రాకి నీరు అన్నారు ఆ, అయాల మహానుభావులే. ఆ, తెలంగాణ కన్నీరు ఆంధ్రాకి నీరు అన్నారు అన్నట్టుగానే అయింది ఇప్పుడు మరి ఇక. ఆ. ఈయన కూడా ఆయన దోస్తేనా? దోస్త్ ఏంది, అన్నదమ్ములేగా, అన్నదమ్ములేనే. అన్నదమ్ములు కాక ఏముందండి వాళ్ళు. ఆయన మంత్రి పదవి చేసినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా వస్తాడా మరి? వస్తాడంటే మళ్ళీ మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక గుర్తుంటే వస్తాడు, లేకపోతే రాడు ఇక, ఆ. అంతే ఏం లేదు. ఈ ప్రాంతంలో రైతులకు నీరు లేదు మరి అట్లాంటప్పుడు